ఆధ్యాత్మిక స్నేహరక్షణ నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులో ఒకడు షెమాయా. షెమాయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రుబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తెగ్లతిప్పలేసేరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును. యోవేలు కుమారుడైన షమాకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలాయును. బెలా వంశపు వారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినముల్లో వారు హగ్రీయులతో యుద్ధం జరిగించి వారిని హతం చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహానై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షెబా, ఎరై, యాకాను, జియా, ఏబేరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహాయేలు కుమారులు. ఈ హూరి యెరోయా గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యెషీషైకి, యెషీషై యెహోదోకు, యెహోదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనుకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములోను ఇశ్రాయేలు రాజైన యరొబాము దినముల్లోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రుబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనష్షే అర్థగోత్రం వారిలోను బల్యమును, ఖడ్గమును ధరించుటకును, అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది యుండిరి. వీరు హగ్రీయులతోనూ, యాతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరును వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడు వరకు రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్థగోత్రం వారును ఆ దేశమందు కాపురం ఉండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును, శేనీరు వరకును, హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఈషి, ఎలీయేలు, అజ్రీయేలు, ఇర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పులు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లతిప్పలేసేరు మనస్సును రేపగా అతడు రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును, హబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.